హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు ప్రజస్ కుక్ డిష్ అండ్ ట్రీట్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ కొర్రల పులావ్. మరి ఈ కొర్రలను ఫాక్స్టైల్ మిల్లెట్ అని కూడా అంటారు. మిల్లెట్స్ వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ఫాక్స్టైల్ మిల్లెట్ వల్ల కలిగే కొన్ని హెల్త్ బెనిఫిట్స్ గురించి మీతో షేర్ చేసుకుంటాను. దీంట్లో B12 విటమిన్ పుష్కలంగా ఉంటుంది. దానివల్ల మన హార్ట్ హెల్త్కి హెల్ప్ అవుతుంది. అలాగే మన నర్వ్ సిస్టమ్ ప్రాపర్ ఫంక్షనింగ్ అయ్యేలా చేస్తుంది. బ్లడ్లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గిస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తుంది. ఇలా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ ఫాక్స్టైల్ మిల్లెట్తో ఈరోజు నేను పులావ్ చేస్తున్నాను. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1.5 కప్ కొర్రలను తీసుకోవాలి. వీటిలో వాటర్ పోసుకొని 2 to 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత 1 కప్ మిల్లెట్కి 3 కప్స్ వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 కప్ మిల్లెట్కి 4.5 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. మీరు ప్రెషర్ కుక్కర్లో చేసేటైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని తగ్గించుకోవాలి. దీనిని 3 to 4 అవర్స్ నానబెట్టుకోవాలి. అలాగే జీలకర్ర, ఇలాచి, లవంగ, షాజీరా, దాల్చిన చెక్క, అనాస పువ్వు, మిరియాలు, పసుపు, ధనియా పొడి, కాజు, ఉప్పు, కారం, బిర్యానీ ఆకు, ఆయిల్, వేయించిన పల్లీలు 1/2 కప్, కూరగాయలు ఆనియన్, బీన్స్, క్యారెట్, ఆలు, టమాటో, క్యాప్సికమ్, పచ్చిమిర్చి వీటన్నిటిని వాష్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్నటువంటి రా గరం మసాలా వేసుకోవాలి. 4 ఇలాచి, 4 లవంగ, కొద్దిగా దాల్చిన చెక్క, అనాస పువ్వు, 1/2 టీ స్పూన్ షాజీరా, 1 టీ స్పూన్ మిరియాలు, జీలకర్ర వేసుకొని వేగించుకోవాలి. అలాగే కొద్దిగా కాజు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ స్లైసెస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ త్వరగా ఫ్రై అవుతుంది. ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, కట్ చేసి పెట్టినటువంటి పచ్చిమిర్చీలు, బిర్యానీ ఆకు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ ఈ విధంగా సాఫ్ట్గా అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బీన్స్, పొటాటో ముక్కలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకుని 2 మినిట్స్ కుక్ అయ్యేలా చూసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. టూ మినిట్స్ తర్వాత ఒకసారి తీసుకుని కలుపుకొని మిగతా కూరగాయలు కూడా వేసుకోవాలి. క్యారెట్ తురుము, క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి. 1 టీ స్పూన్ కారము, రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలా కలుపుకొని టమాటా కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. టమాటో కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ధనియా పొడి వేసుకొని కలుపుకోవాలి. అలాగే ముందుగా నానబెట్టినటువంటి మిల్లెట్ వాటరు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి వాటర్ బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. వాటర్ మరుగుతున్న టైంలో మూత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకొని నానబెట్టిన మిల్లెట్ మొత్తము వేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని వాటర్ దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మిల్లెట్ కుక్ అవ్వడానికి 15 మినిట్స్ మినిమం పడుతుంది. మూత తీసి మధ్య మధ్యలో కలుపుకోవాలి. మిల్లెట్ బాగా నానితే త్వరగా కుక్ అవుతుంది. మీకు 3 అవర్స్ కుదరకపోతే అట్లీస్ట్ 1 అవర్ అయినా సోక్ చేసుకోవాలి.
ఫాక్స్టైల్ మిల్లెట్ మిగతా మిల్లెట్స్తో పోల్చితే కొద్దిగా పెద్ద సైజు ఉంటుంది. ఈ మిల్లెట్ పులావ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. వాటర్ రెడ్యూస్ అయిన తర్వాత 20% వాటర్ ఉన్న టైంలో ఒక నిమ్మకాయను కట్ చేసి జ్యూస్ పిండుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ఫ్లేమ్ని మీడియం కంటే కొద్దిగా తగ్గించుకొని 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈలోపు మనము ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలను కోర్సుగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈ పౌడర్ని 2 to 3 టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసినటువంటి కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకోవాలి. మూత పెట్టుకొని స్టవ్ ఫ్లేమ్ని లోలో పెట్టుకొని 1 నిమిషం పాటు దమ్ చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ పై నుండి దించుకోవాలి. అంతే, వేడి మిల్లెట్ పులావ్ రెడీ. ఈ మిల్లెట్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ సర్వ్ చేసుకుందాం. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి మిల్లెట్స్తో అప్పుడప్పుడు ఈ స్టైల్లో చేసుకొని పక్కన నిమ్మకాయ, ఆనియన్, రైతా పెట్టుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. మరి ఈ టేస్టీ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. కుదిరితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్, వీలైతే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.